హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ సౌజన్య ఈశ్వర్. సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. వెకేషన్కి ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. లాస్ట్ వీకెండ్ మహాబలిపురం వెళ్ళాము. ఆ ట్రిప్ డీటెయిల్స్తో పాటు ట్రిప్కి వెళ్ళే ముందు మనం తీసుకోవాల్సిన కొన్ని చిన్న చిన్న జాగ్రత్తల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మీరు ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వితౌట్ ఫర్దర్ డిలే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. మనం ఎక్కడికైనా ట్రిప్ టూర్ ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ మనం ప్లాన్ చూసుకోవాల్సింది ట్రాన్స్పోర్ట్ అండి. ట్రైన్, బస్ లేదా ఫ్లైట్, వాటికి సంబంధించిన టికెట్ ఫేర్స్ ఎలా ఉన్నాయనేది ముందుగానే నెట్లో సెర్చ్ చేసి మన బడ్జెట్కి ఏది సరిపోతుందో అది చూజ్ చేసేసుకోవాలి. అలాగే ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకునే వాళ్ళైతే రూట్ మ్యాప్ కంపల్సరీ చూసుకోవాలండి. ఒకసారి గూగుల్ మ్యాప్స్లో రూట్ చెక్ చేసుకొని ఏ రూట్లో వెళ్ళాలో డిసైడ్ చేసుకోవాలి. అలాగే అక్కడ స్టే చేయడానికి హోటల్స్ కూడా ముందుగానే గూగుల్లో సెర్చ్ చేసుకొని మంచి రేటింగ్ ఉన్న వాటిని బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకునే ముందు హోటల్కి ఒకసారి కాల్ చేసి ఫేర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో మనం ఫోన్ చేసి మాట్లాడి బుక్ చేసుకుంటే 10 to 20% బుకింగ్ ఛార్జెస్ తగ్గే అవకాశం ఉంటుంది. హోటల్ బుక్ చేసుకునే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బస్ స్టాప్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ ఆ హోటల్ ఎంత దూరంలో ఉంది అనేది ఒకసారి చూసుకోండి. అలాగే మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కూడా హోటల్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయనేది చూసుకొని బుక్ చేసుకున్నామంటే మనకు టైం సేవ్ అవుతుంది. అలాగే మనం ఎక్కువ టైర్డ్ అవ్వకుండా ఉంటామన్నమాట. ట్రిప్కి వెళ్ళే ముందు ఫుడ్కి సంబంధించి కూడా కొన్ని ప్రిపరేషన్స్ కనుక చేసి పెట్టుకున్నామంటే అక్కడ ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు మనం తీసుకెళ్ళిన ఫుడ్ యూజ్ అవుతుందన్నమాట. ఇంకా చిన్నపిల్లలు ఉన్నట్లయితే పిల్లలకి సంబంధించి ఇంట్లోనే తయారు చేసుకుని వెళ్ళగలిగితే చాలా మంచిది. పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళకి సడన్గా కాఫ్, కోల్డ్, అలాగే ఫీవర్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో దానికోసం ముందే వాటికి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ మనతో పాటు క్యారీ చేస్తే మనం కంగారు పడాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇప్పుడైతే మేము మహాబలిపురంలో స్టే చేసిన మా హోటల్ రూమ్ టూర్ని మీకు చూపిస్తానండి. మహాబలిపురం వెళ్ళాలనుకునే వారికి ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి మామల్లా హెరిటేజ్ అనమాట. ఈ హోటల్ బస్ స్టాప్కి చాలా నియర్ బై ఉంటుందన్నమాట. 100 to 150 మీటర్సే ఉంటుంది బస్ స్టాప్కి. అలాగే విజిటింగ్ ప్లేసెస్ కూడా ఈ హోటల్ చాలా దగ్గరలో ఉంటుందండి. మహాబలిపురంలో చూడాల్సిన షోర్ టెంపుల్, ఫైవ్ రథాస్, అలాగే మహాబలిపురం బీచ్కి కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఇవన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయండి హోటల్కి. అలాగే ఇండియాస్ ఫస్ట్ అండ్ ఏసియాస్ లార్జెస్ట్ సీసెల్ మ్యూజియం కూడా హోటల్కి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. విజిటింగ్ ప్లేసెస్ అన్నీ కలిపికై మరొక వీడియో చేస్తానండి. మహాబలిపురంలో మనం చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ముందుగా మనం ఎక్కడికి వెళ్ళాలి, టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కలిపి పూర్తి వివరాలు ఆ వీడియోలో షేర్ చేస్తాను. ముందైతే ఈ హోటల్ టూర్ చూసేయండి. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ హాల్ అనమాట. దీంతోపాటు ఈ హోటల్లో వెజ్ రెస్టారెంట్, నాన్ వెజ్ రెస్టారెంట్ సపరేట్గా ఉన్నాయి. అలాగే కేఫ్ కూడా సపరేట్గా ఉందండి. హోటల్ ఫ్రంట్ సైడ్ అంతా గ్రీనరీ చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట నాకైతే. ఇదేనండి కేఫ్ వచ్చేసి హోటల్ పక్కనే ఉంటుంది. దీనికి పక్కనే నాన్ వెజ్ రెస్టారెంట్ ఉంటుందన్నమాట. ఇదే నాన్ వెజ్ రెస్టారెంట్. ఈ హోటల్కి ఇంకో ప్రత్యేకత ఏంటంటే 4 సైడ్స్ గ్లాస్తో లిఫ్ట్ ఇచ్చారనమాట. ఒక సైడ్ నుంచి ఎంటర్ అయ్యామంటే ఆపోజిట్ సైడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మేము ఉండబోయే రూమ్ టూర్ చూసేద్దాం, వచ్చేసేయండి. మా రూమ్ నెంబర్ వచ్చేసి 301. రూమ్లో ఎంటర్ అవ్వగానే ఒక సోఫా ఇచ్చారు, 2 టవల్స్ ప్రొవైడ్ చేశారు. జర్నీ చేసి బాగా టైర్డ్ అయ్యి వచ్చి ఉంటాం కదా, సో ఇక్కడ ఒక కెటిల్, 2 కాఫీ మగ్స్, అలాగే మిల్క్ పౌడరు, షుగరు,
మనకి కాఫీ కావాలంటే కాఫీ, టీ కావాలంటే టీ, అలాగే గ్రీన్ టీ కూడా ఇచ్చారు. ఇక్కడ నోట్ ఏంటంటే కెటిల్లో ఓన్లీ వాటర్ మాత్రమే హీట్ చేయండి, మిల్క్ పౌడర్ ఇట్లాగా వేయొద్దు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. టూ వాటర్ బాటిల్స్ అలాగే 2 గ్లాసెస్ ఇచ్చారు. బెడ్ పైన ఈ తంజావూరు పెయింటింగ్ మాత్రం చాలా బాగుంది. 3 సైడ్స్ విండోస్ ఇచ్చారు. విండోస్ నుంచి బయటికి చూసామంటే లైట్ హౌస్ కనిపిస్తుంది అన్నమాట. ఇక ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఒక మిర్రర్ అలాగే చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఫ్రిడ్జ్కి పక్కనే ఇలా వార్డ్రోబ్ ఇచ్చారు. మనకి టాయిలెటరీ ఐటమ్స్ అన్నీ వాష్రూమ్లోనే ప్రొవైడ్ చేస్తారండి. బాడీ వాష్ అలాగే షాంపూ. ఇది వచ్చేసి బాడీ లోషన్. డెంటల్ కిట్ అయితే రిక్వెస్ట్ బేస్ మీద ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మెను. వెజ్, నాన్ వెజ్ అలాగే వెస్ట్రన్, కాంటినెంటల్ అన్నీ ఉంటాయి. మనకి రూమ్ సర్వీస్ కావాలన్నా అలాగే మనల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఇలా కార్డ్స్ ఉంటాయి. వీటిని మనం బయట డోర్కి తగిలించామంటే మనకి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారనమాట. రూమ్ బయట 2 చైర్స్ ప్రొవైడ్ చేశారు. బయట కూర్చొని ఇలా వ్యూ చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇదేనమాట మేమున్న హోటల్ రూమ్ టూర్. ఇంకా ఈ హోటల్ ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ ఏంటంటే ఇందులో ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇది కిడ్స్కి, అడల్ట్స్కి సపరేట్గా ఉంటాయన్నమాట 2 పూల్స్. మేము చెన్నై నుండి 4కి బయలుదేరాము. దాదాపు 6 అయిందనమాట. అంటే 2 to 2.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు మహాబలిపురం చెన్నై నుంచి. హోటల్కి రాగానే మా వాళ్ళు ఫస్ట్ చేసిన పని ఏంటో తెలుసా? ఇదే పూల్లో ఆడుకోవడం. యాక్చువల్గా పూల్ టైమింగ్స్ 5 to 7, 6:45కి అలా వెళ్ళారనమాట. ఒక 10 minutes ఇలా ఆడుకొని వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్కి వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. అందరం ఫ్రెష్ అప్ అయిపోయి కింద బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ కూడా ఫారినర్స్కి, లోకల్ సౌత్ ఇండియన్స్కి సూట్ అయ్యేలాగా అన్ని ఐటమ్స్ ఉంచుతారనమాట. ఇక్కడ చూసేయండి ఏమేమి ఉన్నాయో. బాయిల్డ్ ఎగ్, గ్రిల్డ్ పొటాటో, బేక్డ్ బీన్స్, నెక్స్ట్ వచ్చేసి పోరిడ్జ్, ఇక్కడ బనానా కేక్స్ అండ్ మఫిన్స్, ఇలా చాలా ఉన్నాయన్నమాట వెరైటీస్. వాటర్ మెలాన్ జ్యూస్ కూడా ఉంది. పిల్లలకి చాకోస్, కార్న్ఫ్లేక్స్, హాట్ మిల్క్, కోల్డ్ మిల్క్, అలాగే ఫ్రూట్స్ వచ్చేసి పాపయ పీసెస్ అండ్ వాటర్ మెలాన్ పీసెస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది సౌత్ ఇండియన్ ఫుడ్ అనమాట. ఇడ్లీ, పొంగల్, వడ, సాంబార్, కోకోనట్ చట్నీ అండ్ టమాటో చట్నీ. వీటితో పాటు పూరి, దోశ, ఆమ్లెట్, ఇలా దోశలో వెరైటీస్ ఏది కావాలంటే అది అప్పటికప్పుడు వేసిస్తారనమాట. మా వాళ్ళు
వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని సెటిల్ అయిపోయారు. టీ, కాఫీ మనకి ఏది కావాలంటే అది ఇస్తారు. సర్వీస్ కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి వెజ్ రెస్టారెంట్ అనమాట. ఆఫ్టర్నూన్ ఓపెన్ చేస్తారు. మేము జస్ట్ చూడ్డానికని ఇలా వచ్చాము. రూమ్కి వచ్చేసి కాసేపు ఉండి శ్రీశైలం మ్యూజియంకి వెళ్ళాము. బయట లంచ్ చేసుకొని 2కి మళ్ళీ రూమ్కి వచ్చేసాం. వచ్చాక కాసేపు రెస్ట్ తీసుకొని పిల్లలు స్విమ్మింగ్ పూల్కి వెళ్దామంటే తీసుకొచ్చాము. హోటల్ అంబియన్స్ కానీ, సర్వీస్ కానీ, క్లీన్లీనెస్ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి. అవుట్ ఆఫ్ 5 నేను 4.5 ఇస్తానండి. ప్రైజెస్ విషయానికి వస్తే మనం బుక్ చేసుకునే రూమ్ని బట్టి, అలాగే టైమింగ్స్ని బట్టి కూడా, అంటే వీకెండా, వీక్ డేసా, ఇలా కూడా ప్రైజెస్ వేరీ అవుతూ ఉంటాయన్నమాట. ఇలా స్విమ్మింగ్ పూల్లో కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ బీచ్కి వెళ్ళాము. ముందు రోజే పౌర్ణమి కావడంతో మూన్ వచ్చేసి చాలా పెద్దగా, చూస్తూ ఉంటే అలా చూడాలనిపించేలాగా ఉండిందనమాట. కాసేపు అలా బీచ్లో ఎంజాయ్ చేసి పక్కనే ఉన్న బీచ్ రెస్టారెంట్లోకి వెళ్ళేసి తిని రూమ్కి వెళ్ళిపోయాము. మా ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్ అయితే ఇలా ముగిసింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.